హాయ్ ఫ్రెండ్స్, మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైనది. ఈ యుద్ధంలో చాలా మంది యోధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక ఇవాల్టి వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధం ఎలా మొదలైంది మరియు ధర్మం ఎలా నిలబడింది అన్న విషయం గురించి మాట్లాడు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. పాండవులు వనవాసానికి వెళ్ళాక అక్కడ ఎన్నో కష్టాలు పడుతూ బ్రతుకు సాగిస్తారు. కానీ అక్కడే వారు మరింత శక్తివంతులుగా తయారవుతున్నారు. అర్జునుడు ఈశ్వరుడికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు ఒక పంది రూపంలో ఉన్న రాక్షసుడు అర్జునుడి మీదకి దూసుకొని వస్తుంది. అది గమనించిన అర్జునుడు తన గాంధీవం ఎక్కుపెట్టి బాణాన్ని వదిలాడు. అప్పుడు ఆ పంది చనిపోయింది. ఆ చనిపోయిన పందికి బాణం ఒకటే కదా ఉండాలి, కానీ 2 బాణాలు కనిపించాయి. ఇంకొకటి ఎవరిది అని అర్జునుడు వెతుకుతూ ఉండగా ఒక వేటగాడు అక్కడికి వస్తాడు. నేను గురిపెట్టి చంపిన పందికి మళ్ళీ నువ్వు బాణం ఎందుకు వేస్తావు అని ప్రశ్నిస్తాడు. ఇక దానితో వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడు ఎన్ని బాణాలు ఎక్కుపెట్టి ఆ వేటగాడి మీదకి వదులుతున్నా ఒక్కటి కూడా ఆ వేటగాడికి తాకదు. దానితో వచ్చింది ఆ పరమశివుడే అని అర్థమయ్యి అర్జునుడు తల వంచి ఆ వేటగాడికి నమస్కరిస్తాడు. ఆ వేటగాడి రూపంలో ఉన్న మహాశివుడు కూడా ప్రత్యక్షమవుతాడు. అర్జునుడి యొక్క ధనుర్విద్యకు మెచ్చిన ఈశ్వరుడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలను దివ్యాస్త్రాలను అన్ని అర్జునుడికి ఇస్తాడు. ఆ తరువాత ఇంద్రుడు కూడా అర్జునుడికి కలిసి స్వర్గలోకాలను చూపిస్తూ వాటి యొక్క విశిష్టతను వివరిస్తాడు. అప్పుడే అర్జునుడి మీదకి ఊర్వశిని కూడా పంపిస్తాడు. ఊర్వశిని చూసిన అర్జునుడు మాతృభావంతో ధర్మబద్ధుడై నమస్కరిస్తాడు. అది చూసి కోపం వచ్చిన ఊర్వశి నీవు నపుంసికిగా మారుతావు అని శపిస్తుంది. ఇక్కడ నపుంసికి అంటే గే. అలా శపించడంతో భయపడ్డ అర్జునుడు ఇంద్రుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు అర్జున నీవేం భయపడకు, ఆ శాపం కేవలం నీ అజ్ఞాతవాసంలోనే ఉపయోగపడదు అని చెప్తాడు. ఇక ఈ వనవాసంలోనే రామాయణంలో ఉన్న హనుమంతుడు భీముడికి దర్శనమిస్తాడు. భీముడు హనుమంతుడి సహాయం కోరడం కూడా జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు నేను యుద్ధంలో ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనలేను. అర్జునుడి రథం మీద కృష్ణుడు ఉంటాడు కదా, అక్కడే నేను కూడా ఉంటాను. శ్రీకృష్ణుణ్ణి రక్షించుకుంటాను, అలాగే ధర్మాన్ని కూడా రక్షిస్తాను అని భీముడితో అంటాడు. మళ్ళీ ఒకసారి 1000 ఏనుగుల బలం ఉన్న భీముడు ఒక కొండ చిలువ చుట్టుముట్టడం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు వెళ్లి కొండ చిలువ వేసిన ప్రశ్నలకు జవాబులిచ్చి ఆ కొండ చిలువ యొక్క శాపాన్ని పోగొట్టాడు. అలా భీముడిని కాపాడుకుంటాడు. వీళ్ళు ఇలా కష్టపడుతుండగా కర్ణుడు, దుర్యోధనుడు అసలు పాండవులు అడవుల్లో ఎలా కష్టపడుతున్నారు ఒక్కసారి మనం చూసి వద్దాం. ఎందుకంటే వారు కష్టపడటం చూస్తే మనకి మరింత సంతృప్తి కలుగుతుంది అని మొదట దుర్యోధనుడు శకుని యొక్క సలహా కోరుతాడు. అప్పుడు శకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఇలా అడిగితే ఒప్పుకోడు. అందుకని నేను ఒక పథకాన్ని వేశాను. అదేమిటంటే ఒక గొల్లవాడు వచ్చి ధృతరాష్ట్రుడితో ఓ రాజా, మా ఆవులపై మృగాలు దాడి చేస్తున్నాయి, వాటిని అడ్డుకోవడం నా వల్ల కావట్లేదు, మీరే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి, మా ఆవులని రక్షించాలి అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆలోచిస్తాడు. కర్ణుడిని మరియు దుర్యోధనుని అడవికి పంపిస్తే అక్కడ పాండవులు కూడా ఉన్నారు, ఏమైనా గొడవ జరగవచ్చు అని ఆలోచిస్తూ ఉండగా శకుని ఉండి మీరేం ఆలోచించకండి మహారాజా, అక్కడ పాండవులు ఉన్నారు. ఒకవేళ దుర్యోధనుడు కర్ణుడు గొడవకి వెళ్ళినా అక్కడుంది ధర్మరాజు, అతను ధర్మం తప్పడు, అలాగే వారి తమ్ముళ్ళు ధర్మరాజు మాట ఎప్పుడు కాదనరు అని చెప్పడంతో ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. ఇక అడవికి వెళ్ళిన ఆ కౌరవులు పాండవుల కోసం వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉండగా గాంధర్వులు అక్కడికి వచ్చి ఎవరు మీరు, ఇక్కడ ఎలా తిరుగుతారు, ఇది మా నేల, మాకు మాత్రమే సొంతం, మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళండి అంటారు. అలా అనడంతో కౌరవులు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరిస్తారు. అప్పుడు దుర్యోధనుడు అదేంటి, ఈ నేల అందరికి సొంతం, వాళ్ళకు మాత్రమే ఉండడం ఏంటి అని గంధర్వులతో యుద్ధానికి వెళ్తారు. కర్ణుడు గంధర్వులతో ఘోరమైన యుద్ధం చేస్తారు. గాంధర్వులందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇక వాళ్ళందరికీ వేరే దారి కనిపించక గంధర్వుల రాజైన చిత్రసేనుడి దగ్గరికి వెళ్లి కాపాడమని వేడుకుంటారు. అప్పుడు చిత్రసేనుడు ఏంటి, గంధర్వులనే ఓడించే వీరుడా, అతనెవరు, అతని పని పట్టాల్సిందే అని కర్ణుడితో యుద్ధానికి దిగుతాడు. మొదట కర్ణుడు చిత్రసేనుడు సమానంగానే యుద్ధం చేస్తాడు. కానీ చిత్రసేనుడు మాయా యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ మాయా యుద్ధాన్ని కర్ణుడు తట్టుకోలేక పక్క నుంచి పారిపోతాడు. అది గమనించిన దుర్యోధనుడు ఇంకా గంధర్వులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇక చిత్రసేనుడు దుర్యోధనుని ఎలాగైనా ఆట పట్టించాలి అనుకొని మాయా యుద్ధం చేయడం మొదలు పెడతాడు. మాయా యుద్ధం చేసి దుర్యోధనుని బంధిస్తాడు.
ఈ విషయం తెలిసిన పాండవులు భీముడు గట్టిగా నవ్వుతాడు. దుష్టుడికి తగిన శాస్తే జరిగింది. ఇంతటి పాపానికి ఒడిగడితే దేవుడు ఊరుకుంటాడా మరి అంటాడు. అప్పుడు ధర్మరాజు ఉండి, అలా అనకు భీమా, నీవు అర్జున వెళ్లి దుర్యోధనుణ్ణి కాపాడండి. మనకి ఎన్ని గొడవలున్నా మన బంధాన్ని విడవకూడదు అని ధర్మాన్ని చెప్తాడు. ఇక ధర్మరాజు మాటను తీసేయకుండా అర్జునుడు భీముడు దుర్యోధనుణ్ణి కాపాడడానికి వెళ్తారు. మొదట ధర్మరాజు చెప్పినట్టుగా అర్జునుడు దుర్యోధనుణ్ణి వదిలిపెట్టమని వేడుకుంటాడు. కానీ గంధర్వులు దానికి ఒప్పుకోరు. ఇక యుద్ధమే జరుగుతుంది. అర్జునుడు ఘోరమైన యుద్ధం చేసి చిత్రసేనుణ్ణి ఓడిస్తాడు. చిత్రసేనుడు చేసిన మాయా యుద్ధానికి కూడా అర్జునుడు ఎదిరించి గెలుస్తాడు. అలా దుర్యోధనుణ్ణి కాపాడి అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు గంధర్వుల రాజైన చిత్రసేనుడు అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, మమ్మల్ని పంపించింది ఆ ఇంద్రుడే. ఈ దుర్యోధనుణ్ణి కర్ణుడిని అడ్డుకోమని పంపించాడు. ఇప్పుడు వారిని నీవే కాపాడావు అని చెప్తారు. దానికి అర్జునుడు, మేము ధర్మరాజుకి మాట ఇచ్చాం, దుర్యోధనుణ్ణి కాపాడుతామని. మేము మా అగ్రజుడి మాట ఎప్పుడు తప్పము అని చెప్పి గంధర్వులతో చేతులు కలిపి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక దుర్యోధనుడు హస్తినాపురానికి చేరాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుణ్ణి చూసి, నీవు ఇంత వీరుడివా? నేను ఆ చిత్రసేనుడు చేసిన మాయా యుద్ధాన్ని తట్టుకోలేకపోయాను. వాళ్ళందరినీ నీ ఒక్కడివే ఓడించి తిరిగి వచ్చావా అని దుర్యోధనుణ్ణి అంటాడు. దానికి దుర్యోధనుడు ఎంతో బాధపడుతూ కర్ణుడికి జరిగిందంతా చెప్తాడు. ఇక నేను బ్రతకలేను, ఆత్మహత్య చేసుకుంటాను అని ఏవేవో చేయసాగాడు. దానికి కర్ణుడు దుర్యోధనుని బాధ తగ్గించడానికి నేను జైత్రయాత్రను ప్రారంభిస్తాను అని అంటాడు. అనగా దిగ్విజయాత్ర. ప్రపంచ భూమండలంలో ఉన్న రాజ్యాలన్నిటినీ ఓడించడమే ఈ దిగ్విజయాత్ర. అయితే ఇదే రోజు దుర్యోధనుడి కలలో ఒక రాక్షసుడు వచ్చి, ఓ దుర్యోధన, నీ దగ్గర ఉన్న కర్ణుడు పూర్వం ఒక రాక్షసుడు. అతన్ని సంహరించడానికి ఆ నారాయణుడే ఇద్దరుగా నరనారాయణుడుగా అయ్యారు. కానీ కవచకుండలాలు కర్ణుడి వద్ద ఉన్నంత వరకు అర్జునుడి పక్కన ఎంతమంది దేవతలు నిలిచినా కర్ణుడిని గెలవలేరు. కానీ ఇక్కడ ఒక విషయంపై జాగ్రత్త వహించాలి. అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు కర్ణుడి యొక్క కవచకుండలాలు దానంగా అడగవచ్చు. ఈ ఒక్క విషయంపై జాగ్రత్త వహించాలి, లేదంటే నీ పరాజయానికి మొదటి అడుగు అవ్వవచ్చు. అంతేకాదు, నీ పక్కన కర్ణుడు, ద్రోణాచార్య, కృపాచార్య, సమస్త రాక్షసులు అందరూ నీ పక్కనే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు దుర్యోధనుడు ఎంతో సంతోషంగా కర్ణుడిని జైత్రయాత్రకు పంపిస్తాడు. విదురుడు ఎన్ని రాజ్యాలను ఓడించాలి అన్నది ఇక్కడ వివరిస్తాడు. మొత్తం 22 రాజ్యాలు. అవేమిటంటే కాశీ, అంగ, గాంధార, మగధ, సింధు, అబీరం, శూరసేన, చేది, ద్రావిడ, మత్స్య, వంగ, కళింగ, పాంచాల, చీర, కోసల, ఇలా 22 రాజ్యాలు. ఇక్కడ గాంధార అంటే శక్తి యొక్క రాజ్యం, పాంచాల అంటే ద్రౌపది తండ్రి యొక్క రాజ్యం, మత్స్య అంటే విరాట రాజ్యం. ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసంలో నివసించారు. ఇప్పుడు కర్ణుడు ఈ దిగ్విజయ యాత్రలో ఉన్న 22 రాజ్యాలను ఓడించాడా అంటే ఓడించాడనే అనుకుందాం. కానీ కర్ణుడు ఫలానా రాజుతో రాజ్యం మీద యుద్ధం చేసి గెలిచినట్టుగా ఎక్కడా రాయబడలేదు. ఇప్పుడు గెలిచాడు అన్నందుకు కారణం ఏమిటంటే భీష్ముడు చనిపోయే ముందు భీష్మ మరియు కర్ణుడి మధ్య జరిగిన సంభాషణలో ప్రపంచ భూమండలాన్ని జయించిన కర్ణ అని పలుకుతాడు. సరే, ఇక విషయంలోకి వద్దాం. కర్ణుడు పాండవులని తప్ప ప్రపంచంలో ఉన్న రాజులందరినీ ఓడించాడు అని అనుకుందాం. ఇక తిరిగి వచ్చిన కర్ణుడు హస్తినాపురాన్ని బంగారంతో నింపేశాడు మరియు జరిపించండి రాజసూయ యజ్ఞాన్ని అని పలుకుతాడు. దానికి భీష్ముడు ఒప్పుకోడు. ఎందుకంటే కర్ణుడు ఇంకా పాండవులని ఓడించలేదు. అందరినీ ఓడిస్తేనే రాజసూయ యజ్ఞాన్ని జరిపించాలి. ఇప్పుడు పాండవులు వనవాసంలో ఉన్నారు. వారి దగ్గరికి కర్ణుడిని యుద్ధానికి పంపించలేం. కావాలంటే మీరు వైష్ణవ యజ్ఞాన్ని జరిపించండి, అది కూడా రాజసూయ యజ్ఞ లాంటిదే అని చెప్పడంతో దుర్యోధనుడు ఎంతో సంతోషంతో వైష్ణవ యజ్ఞాన్ని జరిపిస్తాడు. మరియు కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. అది చూసి భీష్ముడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత దుర్యోధనుడు ఒక మంచి పని చేయడం చూస్తున్నాడు కాబట్టి. ఇక అప్పుడే దుర్యోధనుడిని ఇంకా సంతోష పెట్టాలని కర్ణుడు పాండవులను కూడా ఓడించి అర్జునుడిని చంపి దుర్యోధనుడిని మహారాజు చేస్తాను అని ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన పాండవుల దాకా వెళ్తుంది.
ఈ విషయం తెలిసిన ధర్మరాజు భయపడుతూ ఉంటాడు. అసలు ఈ ధర్మరాజు కర్ణుని చూసి ఎందుకు భయపడుతున్నాడు అని ఇంద్రుడు ఆలోచిస్తాడు. అప్పుడు ఇంద్రుడికి ఈ విషయం అర్థమవుతుంది. కర్ణుడి యొక్క కవచకుండలాల వల్ల అర్జునుడిని కర్ణుడు ఓడిస్తాడు. ఇక పాండవులకి ఓటమే మిగులుతుంది అని ధర్మరాజు భయాన్ని గ్రహించి ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుడిని కవచకుండలాలు దానంగా అడగడానికి సిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్యదేవుడు కర్ణుడిని కాస్త జాగ్రత్త పరచాలి అని అనుకుంటాడు. ఇక చీకటి మొదలైంది. కర్ణుడు తన మందిరంలో నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది. కర్ణుడు లేచి చూస్తే సూర్యదేవుడు ఇలా మాట్లాడుతూ, పుత్ర కర్ణ, దానగుణం పరక్రమం ఉన్నవాడి, నీ దగ్గర కవచకుండలాలు ఉన్నంత వరకు నిన్నెవరూ ఏమి చేయలేరు. నీవు యుగ యుగాల వరకు చిరంజీవిగా బ్రతకగలవు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంద్రుడు నీ వద్దకు కవచకుండలాలను దానంగా అడగడానికి వస్తున్నాడు. నీవు మరేదైనా దానంగా ఇవ్వు, కానీ కవచకుండలాలు మాత్రం దానంగా ఇవ్వద్దు అని చెప్తాడు. దానికి కర్ణుడు, సూర్యదేవ, నేను అడిగింది ఖచ్చితంగా దానం ఇచ్చే తీరుతాను. దేవేంద్రుడు అంతటి వాడే నా దగ్గర చెయ్యి చాపటానికి వస్తాడు. అతను తీసుకునే స్థానంలో ఉంటే నేను ఇచ్చే స్థానంలో ఉంటాను అని చెప్తాడు. ఇక సూర్యదేవుడు కూడా కర్ణుడి దానగుణానికి తల వంచక తప్పలేదు. అప్పుడు సూర్యదేవుడు ఇలా అంటాడు, సరే, కవచకుండలాలు దానంగా ఇవ్వు, కానీ ఇంద్రుడి దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని వరంగా తీసుకో అని చెప్తాడు. దానికి కర్ణుడు అంగీకరిస్తాడు. ఇక సూర్యదేవుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరికి వస్తాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూసి కర్ణుడు అతిథి సేవలు చేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుణ్ణి దానం ఇవ్వమని అడుగుతాడు. మీకు ఏ దానం కావాలి అని కర్ణుడు అడగగా ఆ బ్రాహ్మణుడు, నీ కవచకుండలాలు దానంగా ఇవ్వు అని చెప్తాడు. దానితో వచ్చింది ఇంద్రుడే అని అర్థమవుతుంది కర్ణుడికి. ఆ ఇంద్రుడి ముందే తన శరీరం నుంచి కవచకుండలాలు వేరు చేసి ఇంద్రుడికి ఇస్తాడు. అలా కవచకుండలాలు శరీరం నుంచి తీస్తున్నప్పుడు రక్తం ఏరులుగా పొంగిపోయింది. అది దేవేంద్రుడు కూడా చూడలేక కర్ణుడు చేసిన దాన గుణానికి మెచ్చి, ఇంద్రుడు ఏదైనా వరం కోరుకో అని అంటాడు. దానికి కర్ణుడు, మీ దగ్గర ఉన్న శక్తి అనే అస్త్రాన్ని నాకు ప్రసాదించు అని అడుగుతాడు. ఇంద్రుడు కర్ణుడికి ఆ శక్తి అస్త్రాన్ని ఇస్తూ, నీవు ఈ అస్త్రాన్ని ఒకరి మీద ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. అది ఉపయోగించిన వెంటనే తిరిగి ఆ శక్తి అస్త్రం నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తర్వాత పాండవులకి అజ్ఞాతవాసం మొదలైంది. ఈ అజ్ఞాతవాసంలో పాండవులంతా విరాట రాజ్యంలో వేరువేరు పేర్లతో దుస్తులు మార్చుకొని నివసిస్తారు. భీముడు నకల సహదేవులు వంటశాలలో పనిచేస్తారు. అర్జునుడు నపుంసకిగా మారి రాజకన్యలకు నాట్యం నేర్పిస్తూ ఉన్నాడు. ధర్మరాజు చెప్పే ధర్మ మాటలకు విరాటరాజు మెచ్చుకొని ఎప్పుడు తన దగ్గర ఉండేటట్టుగా సలహాదారుడిగా చేసుకున్నాడు. ద్రౌపది రాజు యొక్క భార్యకి సేవకురాలుగా పనిచేస్తుంది. పాండవుల యొక్క అస్త్రాలను ఒక దట్టమైన అడవిలో జమ్మి చెట్టు మీద పాండవులు ఉంచుతారు. ఇటువైపు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీరంతా కలిసి పాండవులను ఎలాగైనా అజ్ఞాతవాసంలో అంతమందించాలి, వారు మళ్ళీ రాజ్యానికి తిరిగి రాకుండా చేయాలి అన్న పథకాన్ని వేస్తారు. పాండవులు ఉన్న రాజ్యం తెలుసుకుంటారు. అయితే ఒకసారి కీచకుడు ద్రౌపదిపై మోహపడటం జరుగుతుంది. భీష్ముడు కీచకుణ్ణి మరియు ఉపకీచకులని సంహరిస్తాడు. ఈ విషయం ద్వారా పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారు. ఎందుకు అంటే కీచకుణ్ణి చంపడం కేవలం భీముడి వల్లనే సాధ్యం అని గ్రహించి కౌరవులు విరాట రాజ్యంపై యుద్ధానికి వెళ్తారు. కానీ విరాట రాజ్యంలో విరాటరాజు ఉండడు. ఎందుకంటే ఆ సమయంలో సుశర్ముడితో విరాటరాజు మరియు భీముడు కలిసి యుద్ధం చేస్తున్నారు. సుశర్ముడు చీకటి పడ్డాక అధర్మంగా దాడి చేయడం మొదలు పెడతాడు. అలా విరాటరాజును కూడా బంధిస్తాడు. అప్పుడే భీముడు సుశర్ముడిని అతివేగంగా వెళ్లి ఓడించి విరాటరాజును కూడా కాపాడతాడు. మరోవైపు కౌరవులు విరాట రాజ్యంపై యుద్ధానికి వస్తున్నారు. కౌరవులు ముందుగా విరాట రాజ్యంలో ఉన్న గోవులపై దాడి చేస్తారు. అదే గోగ్రహణం. అప్పుడు ఆ రాజ్యంలో విరాటరాజు యొక్క పుత్రుడు ఉత్తరుడు మాత్రమే ఉంటాడు. ఉత్తరుడు తన అహంతో నేను అర్జునుడి కంటే శ్రేష్ఠుడిని అని చెప్పుకొని తిరిగేవాడు. కౌరవులు యుద్ధానికి వస్తున్నారని తెలిసిన ఉత్తరుడు తన కోసం రథం సిద్ధం చేయమని ఆదేశాలు ఇస్తాడు. అయితే రథం సిద్ధంగానే ఉంది, కానీ రథం నడపడానికి ఎవ్వరు కూడా ముందుకు రారు. ఎందుకంటే ఉత్తరుడికి కౌరవులని ఓడించే సామర్థ్యం లేదని తెలుసు. మరియు ఇంకొంత సైన్యం విరాటరాజు దగ్గర సుశర్ముడితో యుద్ధం చేస్తూ ఉన్నారు.
అప్పుడు ధర్మరాజు ఉత్తరుడి దగ్గరికి వచ్చి, ఓ యువరాజా, ఇక్కడ బృహందల అనే ఒక స్త్రీ ఉంది. ఆమె రథం చక్కగా నడుపుతుంది. పాండవులకి కూడా ఆమె రథం నడిపింది, ఎన్నో యుద్ధాలు గెలిపించింది. కాబట్టి మీరు బృహందలను యుద్ధానికి తీసుకెళ్లవచ్చు అని అంటాడు. దానికి ఉత్తరుడు, ఏంటి బృహందలన? అసలు యుద్ధంలో తట్టుకోగలుగుతుందా? యుద్ధం చూస్తే భయపడుతుందేమో అని ఉత్తరుడు అంటాడు. అప్పుడే బృహందల బయటికి వస్తుంది. ఇక వేరే దారి లేక ఉత్తరుడు బృహందలను రథం నడపమని చెప్తాడు. అలా బృహందల వేషంలో ఉన్న అర్జునుడు మరియు ఉత్తరుడు రథం మీద కౌరవుల వైపు వెళ్తారు. కౌరవులంతా ఒక్కసారిగా ఉత్తరుడిని చూస్తారు. దానితో ఉత్తరుడి మనసులో భయం కలుగుతుంది. కౌరవుల సైన్యం అంతా ఒక్కసారిగా ఉత్తరుని చూసి నవ్వుతారు. ఏంటి ఈ చిన్న బాలుడా మమ్మల్ని ఎదురించేది, మరియు రథం నడిపేది ఒక స్త్రీ అని గమనించి ఇంకా గట్టిగా కౌరవులంతా నవ్వుతారు. అప్పుడు బృహందలకు కోపం వచ్చి, ఏంటి రాజా చూస్తున్నావు, బాణం ఎక్కుపెట్టి ఆ కౌరవుల అందం అందించండి అని చెప్తుంది. దానికి ఉత్తరుడు, ఏంటి బృహందల, కౌరవులని చూస్తే నీకు భయం కలగట్లేదా? వెంటనే రథం వెనక్కి తిప్పు, పారిపోదాం అని అంటాడు. దానికి బృహందల రథం కొంచెం కూడా కదిలించదు. అప్పుడు ఉత్తరుడు రథం దిగి పారిపోతూ ఉంటాడు. బృహందల ఉత్తరుడు చేయి పట్టుకొని, రాజా మీరు రథం నడపండి, నేను యుద్ధం చేస్తాను అని చెప్తుంది. దానికి ఉత్తరుడు మరియు బృహందల వేషంలో ఉన్న అర్జునుడు రథం మీద కూర్చొని ఎటో వెళ్లిపోతారు. అది చూసిన దుర్యోధనుడు ఇలా అంటాడు, చూసావా మనల్ని చూసి భయంతో ఎలా ఉత్తరుడు పారిపోతున్నాడో అని నవ్వుతారు. అప్పుడు భీష్ముడు ఉండి, పారిపోవాలి అంటే రాజ్యం వైపు వెళ్ళాలి, కానీ వీరేంటి వేరే దిక్కున వెళ్తున్నారు అంటాడు. దానికి దుర్యోధనుడు నవ్వు చిన్నబడింది. ఉత్తరుడు మరియు అర్జునుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి ఉత్తరుణ్ణి బృహందల ఆ చెట్టు ఎక్కి అర్జునుడి యొక్క గాంధీవం తీసుకొని రమ్మని చెప్తుంది. ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆ గాంధీవం బృహందలకి ఇస్తూ, నీకు పాండవుల ఆయుధాలు ఇక్కడ ఉన్నాయని ఎలా తెలుసు బృహందల అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బృహందల వేషంలో ఉన్న అర్జునుడు తన నిజ స్వరూపాన్ని ఉత్తరుడికి చూపిస్తాడు. దానితో ఉత్తరుడు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు మరియు అర్జునుడిని కూడా క్షమించమని కోరుతాడు. అలా అర్జునుడు తన గాంధీవం తీసుకొని తిరిగి యుద్ధానికి వస్తున్నాడు. అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు, ఏదో తుఫాను మొదలైంది అన్నట్టుగా ప్రకృతి చాలా విచిత్రంగా ప్రవర్తించింది. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడు ప్రకృతిలో ఇన్ని మార్పులేంటి అంటాడు. దానికి భీష్ముడు, దుర్యోధన నీకింకా అర్థం కావట్లేదా, అర్జునుడి గాంధీవం గర్జిస్తుంది, అర్జునుడు తిరిగి వస్తున్నాడు అని భీష్మ, కృపాచార్య, ద్రోణాచార్య పసిగడతారు. మళ్ళీ దుర్యోధనుడు ఇలా అంటాడు, అయినా అర్జునుడు వస్తే ఏమి, ఇప్పుడు అర్జునుడు గనక వస్తే పాండవుల అజ్ఞాతవాసం ఆగిపోతుంది, మళ్ళీ వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి పాండవులు రారు అని అంటాడు. దానికి భీష్ముడు, ఈ రోజే వారి అజ్ఞాతవాసం పూర్తయింది, అర్జునుడు ఎప్పుడైనా యుద్ధానికి రావచ్చు. అలా అనగానే అర్జునుడు కౌరవుల ముందు ప్రత్యక్షమవుతాడు. ముందుగా అర్జునుడు 3 బాణాలను వదిలి భీష్మ, ద్రోణాచార్య, కృపాచార్య వీరు ముగ్గురికి నమస్కరిస్తాడు. కౌరవులు ఆవులపై దాడి చేయడం చూసి వారిని అర్జునుడు అడ్డుకొని కౌరవులందరినీ ఒక్క దగ్గరికి తీసుకొస్తాడు. ఇక అర్జునుడితో కౌరవులు యుద్ధం మొదలు పెడతారు. ఇక్కడ అర్జునుడు ఒక్కడే అందరినీ యుద్ధంలో ఓడిస్తాడు. అందరినీ ఓడించడం అంటే వారి యొక్క రథం, విల్లు ధ్వంసం చేస్తాడు. మరియు అర్జునుడు ఒక అస్త్రాన్ని ఉపయోగించి కౌరవులందరినీ స్పృహ తప్పేలా చేస్తాడు. ఇటువైపు విరాటరాజు కూడా తన రాజ్యానికి తిరిగి వస్తాడు. కౌరవులపై ఉత్తరుడు యుద్ధానికి వెళ్ళాడు అన్న విషయం తెలుసుకుంటాడు మరియు ఉత్తరుడు కౌరవులందరినీ ఓడించి తిరిగి వస్తున్నాడు అన్న వార్త కూడా విరాటరాజుకి తెలుస్తుంది. అప్పుడు విరాటరాజు ఎంతో గర్వంతో మాట్లాడతాడు. అలా విరాటరాజు ఎంతో గర్వంతో మాట్లాడడం చూసి ధర్మరాజు, ఉత్తరుడు ఒక్కడే కౌరవులని ఓడించాడా అన్న ప్రశ్న వేస్తాడు. దానికి విరాటరాజు కోపం తెచ్చుకొని తన దగ్గర ఉన్న పాచికాలతో ధర్మరాజు వైపు విసురుతాడు. అవి ధర్మరాజుని కొంత గాయపరచడం వల్ల రక్తం వస్తుంది. ఆ రక్తం నేల మీద పడకుండా ద్రౌపది తన చీరలో నుంచి కొంత భాగాన్ని చింపి ధర్మరాజుకి కడుతుంది. ద్రౌపది వేషంలో ఉన్న దాసిని చూసి, నీవెందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ద్రౌపది, ఇలాంటి ధర్మపరుడి రక్తం ఈ నేల మీద పడకూడదు అని అప్పుడు విరాటరాజు ఆశ్చర్యపోతాడు. ఇక ఎలాగో అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. ధర్మరాజు ఉండి, మేమే పాండవులం, అజ్ఞాతవాసంలో ఇక్కడ తలదాచుకున్నాం అని చెప్తాడు. దానికి విరాటుడు నమ్మడు. మీరు పాండవులైతే మిగతా 4 పాండవులు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడే అర్జునుడు, ఉత్తరుడు తిరిగి వస్తారు. ఉత్తరుడు జరిగిన విషయం అంతా విరాటరాజుకి చెప్తాడు. ఇక వీళ్ళంతా పాండవులే అని అర్థమై విరాట
విరాటరాజు ధర్మరాజుని క్షమాపణ కోరుతాడు. ఈ రాజ్యాన్ని మీరే కాపాడారు కాబట్టి ఈ రాజ్యం మీకే సొంతం. అలా ఎంతో ఆనందంగా మీకు ఇంకో బహుమతి కూడా ఇస్తాను. అర్జునుడి దగ్గరికి వెళ్లి నా కుమార్తెను వివాహం చేసుకోమని అడుగుతాడు. దానికి అర్జునుడు నేనిప్పుడు వివాహం చేసుకోవడం కుదరదు. మీ కోరిక మేరకు నా కుమారుడైన అభిమన్యునికి మీ కూతురుతో వివాహం చేస్తాను అని చెప్తాడు. దానితో ఇరు వర్గాలు అంగీకరించి ఎంతో సంతోషంగా అభిమన్యుడి యొక్క వివాహం జరిపిస్తారు. ఆ వివాహానికి శ్రీకృష్ణుడు బలరాముడు కూడా వస్తారు. ఇక అప్పుడే కౌరవులు చేసిన యుద్ధ ప్రకటన కోసం శ్రీకృష్ణుడు బలరాముడు పాండవులకు వివరిస్తారు. పాండవులు కూడా యుద్ధం తప్పదు అన్నట్టే మాట్లాడతారు. ఈ విషయంలో ధృతరాష్ట్రుడు పాండవులకి సంధి కోరుతాడు. కానీ మాట ప్రకారం వీరి రాజ్యం వీరికి ఇస్తామన్న మాట ఎక్కడా చెప్పలేదు. అందుకని పాండవులు యుద్ధం తథ్యం అన్నట్టే మాట్లాడతారు. మళ్ళీ ధర్మరాజు ఉండి శ్రీకృష్ణుడిని సంధి కోరమని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు మనసులో ద్రౌపదికి జరిగిన అన్యాయం మాత్రమే గుర్తుకు వస్తుంది. ధర్మం కోసం కౌరవులని సంహరించాలి అనేదే మనసులో ఉండిపోతుంది. కానీ ధర్మరాజు మాట కోసం శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి సంధి కోరుతాడు. అప్పుడే దుర్మార్గుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని బంధించాలి, ఇక పాండవులకి ఎలాంటి ధైర్యం ఉండకుండా అవుతుంది అన్న పథకాన్ని వేస్తాడు. శ్రీకృష్ణుడు రాగానే దుర్యోధనుడు మనసులో ఉన్న ఆలోచన గ్రహించి తన అసలు రూపాన్ని చూపిస్తాడు. తన యొక్క రూపాన్ని చూసిన వారంతా శ్రీకృష్ణుడికి ఆకర్షితులవుతారు. అయినా యుద్ధం చెయ్యవలసిందే అన్నట్టు మాట్లాడతాడు. మరియు ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క స్వరూపాన్ని చూపించమని కోరుతాడు. అలా ధృతరాష్ట్రుడికి కూడా శ్రీకృష్ణుడు తన స్వరూపాన్ని చూపించేలా చేస్తాడు. ఇలా అందరూ ఆకర్షితులుగా ఉండగా శ్రీకృష్ణుడు కన్ను కర్ణుడిపై పడింది. కర్ణుడి దగ్గరికి వెళ్లి కర్ణ, నీవు కొంచెం హస్తినాపురం బయట వరకు నన్ను రథం మీద దింపగలుగుతావా అని అడుగుతాడు. ఒక్కసారిగా కర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఇంతమంది ఉండగా నన్ను మాత్రమే ఎందుకు అడిగినట్టు అని మనసులో ఆలోచించుకుంటూ రథం నడిపిస్తాడు. శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్ళాక రథం ఒక చోట ఆపమన్నాడు. అప్పుడు కర్ణుడు, ఏంటి కృష్ణ ఇక్కడ రథం ఆపమన్నావు అని అడుగుతాడు. దానికి కృష్ణుడు మెల్లగా గంగా నది వైపు నడుస్తూ, కర్ణ, నీవు ఇన్ని రోజులు పడ్డ అవమానాలు బాధలు అన్నీ నాకు తెలుసు. మరియు నీ తల్లిదండ్రులు అధిరథలు కాదు, సాక్షాత్తు పాండవులని కన్న తల్లి కుంతీదేవి అని చెప్పగానే కర్ణుడు ఒక్కసారిగా తన మనసులో బాధపడతాడు, ఎంతో దుఃఖిస్తాడు. ఏంటి, నేను నా తమ్ములతోనే యుద్ధం చేయవలసి వస్తుందా? అయినా ధర్మరాజుకి మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంటాను అని తన మనసులో అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, కర్ణ, నీలో ఇంకా ధర్మం ఉంది, నీవు ధర్మం వైపు రావచ్చు. పాండవులంతా నీ తమ్ములుగా సేవలు చేస్తూ ఉంటారు. ఈ భూమండలం మొత్తం నీవే పరిపాలించవచ్చు అని చెప్తాడు. దానికి కర్ణుడు ఎంతో బాధపడుతూ, నేనిప్పుడు దుర్యోధనుడిని కాదని పాండవుల వైపు రాలేను. ఎందుకంటే దుర్యోధనుడికి ముందే మాట ఇచ్చాను. మరియు పాండవులని అర్జునుని ఓడించలేక కర్ణుడు పాండవుల వైపు చేరాడు అన్న పేరు వస్తుంది. మరియు ఈ మాట నేను కుంతీదేవి పుత్రుణ్ణి అని పాండవులకు కూడా చెప్పకు శ్రీకృష్ణ అని వేడుకుంటాడు. ఎందుకంటే పాండవులు ధర్మబద్ధులు. నేను వారి సొంత అన్న అని తెలిస్తే యుద్ధం ఆపి కౌరవులకి సేవకులుగా ఉండిపోతారు. ఇలా శ్రీకృష్ణుడి దగ్గర ఈ విషయం పాండవులకు తెలియద్దని మాట తీసుకుంటాడు. అలా శ్రీకృష్ణుడు కర్ణుడు చెప్పిన మాటకి ఒప్పుకొని అక్కడి నుంచి పాండవుల దగ్గరికి వచ్చేస్తాడు. కుంతీదేవి కూడా కర్ణుడితో మాట్లాడితే యుద్ధం ఆపేస్తాడేమో, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను అని వెళ్తుంది. కర్ణుడి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది, పుత్ర కర్ణ, అందరికీ దానం ఇస్తావు, నేను కూడా ఒకటి అడుగుతాను, దానంగా ఇవ్వగలుగుతావా అంటుంది. అప్పుడు కర్ణుడు, ఏంటి మాత అని అడుగుతాడు. దానికి కుంతీదేవి, నా పంచ ప్రాణాలు నాకు దానంగా ఇవ్వగలుగుతావా అని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు ఆలోచించి, సరే మాత, నీకు కావాల్సింది పంచ పాండవులు. ఒకవేళ అర్జున్ని నేను చంపినా నీకు మిగిలేది పంచ పాండవులే. నేను పాండవులలో కలిసిపోతాను కాబట్టి. ఒకవేళ అర్జునుడు నన్ను చంపినా నీకు మిగిలేది పంచ పాండవులే అని చెప్తాడు. ఇక కుంతీదేవి యుద్ధం జరగడం ఆగదు అని మనసులో అనుకొని ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇలా ఇన్ని సంఘటనల తర్వాత మహాభారత యుద్ధం మొదలైంది.